సాక్షి పేపర్ చూసా, కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చారు, మళ్ళీ ఏదైనా కొత్త స్కీమ్కి రీబటనింగ్ ఏమన్నా జరిగిందేమో అని చూస్తే అడ్వర్టైజ్మెంట్లు లేవు. కానీ 3 పేపర్లలో చక్కటి పంచికట్లో చక్కగా ముసుముసిన వాళ్ళు అవుతూ మా నాయకుడు వెనక ఉన్నారు. ప్రమాదగణాలు అన్నీ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. 3 పేజీల్లో కూడా ఫోటోలు సతీ సమేతంగా ఆవుకి తినిపించడం, అడిదాసికి అదేయటం, ఏదైనా మంచి పరిణామం అది నా వల్ల కావచ్చు, మరే కారణం వల్ల కావచ్చు. మరి ఈ టైంలో ఎక్కడో ఇడుపులపై ఎస్టేట్లోనూ ఇంకెక్కడో ప్రార్థనలు జరిపి ఆయన ఏ జెరూసలేం వెళ్లకుండా ఇక్కడే ఆవుల నడుమ చక్కటి పంచికట్లో గడపడం అనేది మరి నిజంగా మరి ఎంతమంది ఆ క్రెడిట్ నాకు ఇస్తారో తెలియదు. కానీ డెఫినెట్ గా ఇది కాస్త కోస్త ప్రజా విజయంగా భావిస్తూ నిన్న పంచికట్టులో దర్శనమిచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి గారికి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే ఏదో ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు, సరే ఏదో మాటల్లో తెలుగు పెద్దగా రాదు, హైదరాబాద్ లో చదువుకున్నప్పటికీ కూడా మరి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్టు తెలుగు మర్చిపోయారు. కానీ ఆ ట్వీట్లు రాసే వాళ్ళు కనీసం సరైన తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి జీవుడి కృష్ణమోహన్ రాయలేదనుకుంటా, ఎవరు రాశాడు? శుభాకాంక్షలకి శుభాకాంక్షలు అని రాశారు. శుభాకాంక్షలు ఏంటండి? కనీసం అది ఎవరైనా మరి ఈసారి ఆళ్ళు వీళ్ళు ఎలా తిట్టాలో కృష్ణమోహన్కి ఇచ్చి తెచ్చిస్తా అలా పంపుతూ ఉంటాడు. కాబట్టి కనీసం ఇటువంటివి కూడా తప్పులు లేకుండా గురజాడ కృష్ణమూర్తి గారితో కృష్ణమోహన్ గారితో గురజాడ కృష్ణమోహన్ గారితో రాయించుకుంటే బాగుంటుంది. ఎట్లీగా ఉంది శుభాకాంక్షలు అంటే, చూసుంటారు మరి, చూసారా శుభాకాంక్షలు? అది మీకు శుభాకాంక్షలు చెప్పే తరుణంలో అది. ఇక సాక్షిలో చాలా సుభిక్షంగా ఉందని చెప్పి రాశారు. ఆనందంలో సంక్రాంతి, నవరత్నాల జోరు, ప్రజల్లో ఆనందాల హోరు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. మరి చూసిన వెంటనే టీవీ5 పెడితే తులసిరెడ్డి గారు కనపడ్డారు. మరి ఆయన వెర్షన్ ఇంకో రకంగా ఉంది, సాక్షి వెర్షన్ ఎలా ఉంది, తులసిరెడ్డి గారి వెర్షన్ కూడా లైట్ గా 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఆయన నిజాలే చెప్తారు తులసిరెడ్డి గారు, అబద్దం చెప్పడం చేత కాదని కూడా నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, 0 వడ్డీకి 0 వేశారు, పావలా వడ్డీకి పాడి కట్టారు, రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశా కేంద్రాలుగా మారాయి అని ఇలా ఒక్కొక్క స్కీమ్ కి ఆయన చక్కగా ఒక్కొక్క అర్థం చెప్పారు. నిజంగా చాలా 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 అత్యద్భుతంగా అనిపించింది నాకు. మనసులోనే గురుగారు హ్యాట్స్ ఆఫ్ అని అనుకున్నాను. చాలా చక్కగా ప్రతి స్కీమ్ కి కూడా అందులో ఉన్న స్కామ్ గురించి చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ముదావహం. తులసిరెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అదే దాంట్లో లక్ష్మీనారాయణ గారు కూడా చాలా మితభాషి, ఆయన మాట్లాడింది సూటిగా హృదయంలోంచి వచ్చినట్టుంటుంది. ఆయన స్వతహాగా రాయలసీమ బిడ్డ కాబట్టి ఆ రాయలసీమలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఏ స్టేజ్లో గతంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్న విధంగా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయకుండా, ఏ పేపర్లో ఎన్ని రాసుకున్నప్పటికీ ఎక్కడ కూడా పైసా రిలీజ్ చేయకుండా, ఎందుకంటే రాయలసీమ భాషగా ఆయనకన్నా బాగా సామాజికవేత్త, ఆయనకన్నా బాగా ఎవరికి తెలియదు. మరి ఎక్కడ కూడా రాయలసీమ బిడ్డ అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ కనీసం అక్కడ ఒక బిడ్డ కూడా వేయకుండా, అంటే ఒక రాయి కూడా వేయకుండా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడిదక్కడే ఉంచి మరి రాయలసీమ గురించి ఇన్ని మాటలు మాట్లాడి వాళ్ళని నిర్లక్ష్యం చేసి మరి చేస్తున్నది ఏమిటి, సాధించింది ఏమిటి, ఈ చేసిన అప్పులన్నీ ఏమైనాయి, ఈ అప్పులన్నీ ఎక్కడ పెట్టారు, మరి వడ్డీలేమో పాపం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి, అప్పులేమో
7 లక్షల కోట్లని తాకినాయి. మరి బాకీలు చూస్తే అలాగే ఉన్నాయి. జీతాల సమయానికి ఇవ్వట్లేదు. మరి ఎవరైనా మరి మొన్న ఆ రైతు మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే మరి చెప్పుచ్చు కొడుతున్నారు. మరి చెప్పుచ్చు కొట్టి జైల్లో పెడుతున్నారు. నిన్న మాట్లాడుకున్నాం. మరి పోలీసులదే తప్పైనా కూడా మరి అతనికి జైలు నుంచి మరి ఏమైనా పండుగ సందర్భంగా ఎవరేమన్నా రిలీజ్ చేశారేమో తెలియదు. ఒక పక్క రైతు మీద దాడులు చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని పీకులు కోసేస్తూ, ఈ పీకులు కోసేస్తుంటే గుర్తొచ్చిందండి. నిన్న ఆ విశాల్ గున్నీ గారని ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు అడిగిన దానికన్నా ఎక్కువ చెప్తున్నారు. ఆ చంద్రన్న ఆయన్ని నడి రోడ్డు మీద పీకోసి చంపేస్తే 8 మందిని పట్టుకున్నారు. వెరీ హ్యాపీ. పట్టుకుంటే ఆయన చెప్పింది ఏంటి? అల్టిమేట్ గా ఎవరు చేయించారు అనేది ఇంపార్టెంట్. మీరే అప్పటికప్పుడే పట్టుకున్న వెంటనే ఆయనకు తెలిసిపోయింది. ఆ ఓసర వెళ్ళి అని ఒక సినిమా వచ్చింది, జూనియర్ ఎన్టీ రామారావు సినిమా. అందులో ఏంటంటే అతని క్యారెక్టర్ ఏంటంటే ఎవరిని వెళ్ళి చంపేసేస్తాడు. ఎందుకు చంపేవారంటే భయం వేసిందన్నయ్య అంటాడు. అంటే నువ్వు భయం వేస్తే చంపేస్తానంటరా అంటాడు కరణ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు. అలాగా ఇతనికంట అతను చంపేస్తాడని భయం వేసిందంటే వీళ్ళు చంపేశాడంట. అది ఈయన చెప్పటం ఎస్పీ గారు. సో ఈ రకంగా బీపీ పెరిగితే ఆఫీసులు బదులు కొట్టేయటం, భయం వేస్తే చంపేయటం, భయం వేసి చంపేశాడని చెప్పి ఎస్పీ గారు చెప్పటం, బీపీ పేరుకి బదులు కొట్టేశారని చెప్పి డీజీపీ గారు చెప్పటం. మరి ఇవన్నీ చాలా ఎక్కడున్నాం మనం? రాజన్న రాజ్యం అంటే ఇదే. ఆటవిక రాజ్యంలో కూడా ఎంత అరాచకం ఉన్నదే మరి ఎప్పుడూ లేదే. మరి ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని, ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఈ దౌర్జన్యం ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు సంవత్సరం క్రితం చెప్పా. అప్పుడేదో విజయం వస్తే ఆ విజయం పోలీసులకి వాలంటీర్లకి అంకితం, ఇది మా పార్టీ విజయం కాదు అని చెప్పా. అది క్షణక్షణాభివృద్ధి చెందుతుంది. ఇలా దాడులు ఒక లెవెల్లో వెళ్ళిపోతున్నాయి. చూద్దాం, లాభం పడాలంటే కొంత సమయం పడుతుంది. చూద్దాం. మరి ఈ భయం వేస్తే చంపేటాలు, బీపీ పెరిగితే ఇవి, భవనాల విధ్వంసం ఇంకెన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం. ఇక ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాసిన సంగతి అడుగుతున్నాం కదా. యాస్ అదే మెయిన్ సబ్జెక్ట్. ఇవాళ ప్రధానమంత్రి గారికి జస్ట్ ఫ్రంట్ పేజ్ ఒకసారి చూడండి. నిన్న పంపించా. ఈ లేఖ సారాంశం చెప్తాను. అంత చదవాలంటే కష్టం కాబట్టి తెలుగులో చెప్తా నేనేం రాశాను. ఈ లేఖ సారాంశం ఏమిటంటే, నన్ను కడతీర్చుటకు ముఖ్యమంత్రి గారు పాతాల సునీల్ కుమార్ గారు, అంటే అది వారి ఇంటి పేరు, ఈ పాతాల సునీల్ కుమార్ గారు ప్రయత్నం చేశారు. ఆయన మరి నేను ఇలాగే దీంతో పాటు కొన్ని వీడియోలు ఇచ్చాను. వారు గతంలో వారికి నచ్చిన మతం గురించి వారి అభిమతం తెలియజేస్తున్న వీడియోల్ని 4-5 వీడియోలను కూడా ప్రధానమంత్రి గారికి జతపరచడం జరిగింది. ఇలా కొన్ని కంప్లైంట్లు కూడా వారు అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టారు. ఆ మిషన్ సభ్యులతో, ఆ మిషన్ సభ్యులు మా వైసీపీ కార్యకర్తలు ఒకళ్ళే. ఈయన మా పార్టీకి, మరి అంబేద్కర్ మిషన్ సభ్యులందరూ మా పార్టీకి పనిచేస్తున్నట్టున్నారు. సో ఇలా ఒకేసారి రకరకాల పోలీస్ స్టేషన్లో ఈయన కూడా ఫాలో అప్ చేశారట. నిన్న మా ఏరియాలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో అచంద్రపూర్ సిఐ గారి మీద కూడా దగ్గరుండి ప్రెషర్ పెట్టారట. నేను సో ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ సారాంశం ఏంటంటే ఇలాగా, సారీ, ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రిపై, సునీల్ కుమార్ పై, ఎడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డిపై, పాతాల వెంకట సునీల్ కుమార్ పై, సజ్జల రామకృష్ణారెడ్డిపై నేను వాళ్ళు కుట్ర పన్నారు,
ఐ గాట్ రిలయబుల్ న్యూస్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వేరియస్ స్టేజెస్ లో కొంతమందిని పెట్టి గొడవ పెద్ద చేసి ఈ సందట్లో సడేమియాగా కొన్ని శక్తులు బయట నుంచి తీసుకొచ్చి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారని నేను ఏదైతే మీడియా ముఖంగా మీకు చెప్పానో దాన్నే నేను అక్షర రూపంలో చెప్పి ఇదే ఈ పివి సునీల్ కుమార్ పై గతంలో నేను హోమ్ మినిస్టర్ గారికి డిఓపిటికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను. మీకు ఇంతకుముందు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు పెడుతున్నాను. వీళ్ళని ఇలాగే ఉంచితే, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇక జనాలందరినీ, అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోయే ప్రయత్నమే చేస్తారు. దానికి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుంటున్నారు. సో కాబట్టి విచారణ చేసి ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు, ఈ కుట్ర ఎలా చేశారు అన్నదాని మీద ఎంక్వైరీ కూడా చేయాలని, అలాగే గతంలో నేను నిన్న స్పీకర్ గారికి రాసిన లెటర్ చూపెట్టా. స్పీకర్ గారికి కూడా రాసిన లెటర్ను కూడా దీనికి నేను జతపరచడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పవాడంటే ఆయనకి అందరికి జబ్బు చేస్తుంది, ఆయనకి డబ్బు చేసింది. ఆయన ఎంత గొప్పవాడంటే మరి నా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన 9 నెలలు అయినా ఒక యువత గర్భం ధరిస్తే 9 నెలలకు డెలివరీ అవుతుంది. కానీ నేను కంప్లైంట్ ఇచ్చి 9 నెలలు అయిపోతుంది. కానీ ఇంకా శోభనం కూడా జరగలేదు. అక్కడ ఒక కాగితం కూడా, ఒక నోటీస్ కూడా ఇచ్చిన పాపన పోలేదు. ఇవన్నీ కూడా మరి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎక్కడ ఆలస్యం అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోమని కూడా నేను కోరటం జరిగింది. వారి అపాయింట్మెంట్ కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ఆఫీస్తో మాట్లాడాను. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అభ్యర్థించడం జరిగింది. త్వరలో డెఫినెట్ గా వస్తుంది అపాయింట్మెంట్. వీరి గాథలన్నీ కూడా అక్కడ మరీ స్పష్టంగా మరింత ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లతో సహా నేను అక్కడ చెప్తాను. పిరికితనం, ఈ పిరికితనం గురించి మాట్లాడుకున్నప్పుడు మా ఎదురు సద్దిని జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి నేను చెప్తా. ముందుగా లాస్ట్ టైం చెప్పా ఒకటి గురించి, మా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో పనిచేస్తాడు, ఇష్టం వచ్చిన ట్వీట్లు పెడతాడు. కొన్ని ఫోటోలో చూసా మా ముఖ్యమంత్రి గారి పక్కన, ఆయనకే మోచేతి దాకా వచ్చాడు కాబట్టి నాకు బొడ్డు దాకా వస్తాడని కూడా చెప్పా. అతని పేరు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. నాకు ఒక మెసేజ్ పెట్టాడు. నేను అది చదివి వినిపిస్తా. ఎందుకంటే ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో మరి అతనే రాయించుంటాడు. ఇతను ఈ 3 అడుగుల క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రాయించిన వాడి క్యారెక్టర్ గురించి నేను చెప్తా. వాళ్ళ ధైర్యం గురించి, వాళ్ళ సాహసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది, చెప్తా. వీడు రాసింది ఏంటో చూడండి. నా ప్రియాతి ప్రియమైన సన్నిహితులు, నాకు అత్యంత ఆప్తులైన స్నేహితులు, నిత్యం మంచిని కాంక్షించే శ్రేయోభిలాషులు, నా చిరకాల ప్రాణమిత్రులు, అన్నిటినీ మించి నోటీసులకు అదరని సాహసవంతులు, ఏపీ పోలీసులకు కేసులకు ఏమాత్రం బెదరని గుండె నిబ్బరానికి అద్దం పట్టే అరివేర భయంకర ధైర్యవంతులు శ్రీమాన్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక మన్ననలతో, ప్రేమపూర్వకమైన ఆహ్వానాలతో మనస్ఫూర్తిగా తెలియచేస్తున్న సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇదండి. నేను ఆ ఆజానుబాహుడికి ప్రియమైన సన్నిహితున్నట, అత్యంత ఆప్తులైన స్నేహితున్నట, శ్రేయోభిలాషనట, వెన్యూ అన్నమాట. మా గోదావరిలో లెటర్ వచ్చింది. ఈ ఏజెంట్లో కూడా నాకు తెలియదు. నోటీసులకు అందరినీ సాహసవంతులట. ఇచ్చావు కదరా నోటీసు, పుచ్చుకున్నాగా. ఏపీ పోలీసులకు కేసులకు ఏమాత్రం బెదరని గుండె నిబ్బరానికి అద్దం పట్టాయి. సో ఈరోజు అర్పకుడు ఏదో రాయమంది రాస్తాడు, పాపం జీతం కోసం బతుకోడు అని వదిలేద్దాం.
రాయించినోడి గురించి వద్దాం. రాయించినోడు ఎంత గొప్ప ధైర్యవంతుడంటే, తెలంగాణ, అది తెలంగాణ, ఇప్పటి తెలంగాణ ప్రాంతము, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము అయిన చోట మహబూబాబాద్ లో మరి ఓదార్పు యాత్ర పేరుతో చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్న ఆ సమయంలో మరి అప్పుడు ప్రభుత్వంలో కూడా లేని టీఆర్ఎస్ వాళ్ళు నా రాళ్ళేసి వెళ్తే అడ్రస్ లేడు మామూలు. మళ్ళీ ఆ తర్వాత మరి వాళ్ళ చెల్లిని పంపించి ఆ ఓదార్పు యాత్ర అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. మరి దాన్ని మరి ధైర్యం అంటారా? మాట్లాడితే అసలు సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు, ఏదో శత్రుత్ర వంశ యోధుల్లాగా మగధీర సినిమాలో మాట్లాడుకుంటారు. ఏంటి అక్కడ చేసింది? 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు 80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు 3-4 ఏళ్లలో. ఎలా కట్టాడు? ఆ సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి ఛానల్ పెట్టారు, ఇందిరా టెలివిజన్ అని పెట్టారు. ఏం చెప్పారు అప్పుడు? రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు మహానుభావుడు, ఆయన చనిపోయారు. ఆయన ఏం చెప్పారు? ఇప్పుడున్న పార్టీకి ఎల్లో పత్రికలు ఉన్నాయి, ఈనాడు ఉంది, ఇంకోటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి పేపర్ లేదు. సో కాబట్టి మనం పేపర్ లేకపోతే చాలా కష్టమమ్మా అని చెప్పి ఆయన ఏదో పైన చెప్పుకున్నాడు. సరే అలాగే పెట్టుకున్నామ్మా అని ఆవిడ అన్నట్టుంది. వాళ్ళ కోసం పెట్టామని చెప్పి మళ్ళీ పేపర్ కాంగ్రెస్ పార్టీ అంటారని చెప్పి ఆ పార్టీని వదిలేసి తిని బయటకు వచ్చాడు. ఏదో ఓదార్పు యాత్ర వద్దన్నారు, అదొద్దన్నారు, ఇదొద్దన్నారు. మళ్ళీ కాలువ పడ్డారంటారు, అది వేరే విషయం. మనం ఎవరో చూడలేదు కాబట్టి, ఫోటోలు తీయలేదు కాబట్టి మనకు అనవసరం. బట్ ఆ సాక్షి పేపర్ని ఎలా పెట్టుబడులు పెట్టారో అంతా ఉంది. ఈ ధైర్యవంతుణ్ణి, ఈ అరివేర భయంకర విద్యావంతుణ్ణి, ఇతనికి అప్పటికే చాలా సక్సెస్ఫుల్ గా గొప్ప కర్మాగారాలను నిర్మించాడు కాబట్టి అప్పటికి భారతీయ సిమెంట్ కూడా లేదు. ఈయన పెద్ద యోధులని చెప్పి రూపాయి షేరు 300కి 400 కొనేసి పెట్టేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ముఖ్యమంత్రి కొడుకు ఈయన పార్టీ కోసం పేపర్ ఉన్నారు, వాళ్ళు చూసేసి ఉన్నట్టున్నారు. ప్లేట్ చేయడం, కోట్ చేయడం అయిపోయింది. మరి దానికి అరివేర భయంకర సూర్యుడు అని పెట్టుకున్నారు. మరి ఈ సూర్యుడు చేసింది ఏంటి? ఇప్పుడు నన్ను ఇలాగా నోటీస్ ఇస్తే పారిపోయాడు అంటున్నారు. రే, నేను ఉండాల్సింది ఎక్కడ అయితే నా కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఢిల్లీ. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. ఢిల్లీ ఈజ్ మై ప్లేస్. నేను చట్టసభలకు ఎన్నికయ్యా. మరి చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ప్రతి వారం మా కమిటీ మీటింగ్ ఉంటుంది. నేను ఢిల్లీలో ఉన్నా. మా ఊరు వద్దాం అనుకున్నా. మా ఊరు వద్దాం అనుకుంటే మరి ఒక ప్రబంధనాన్ని మీరు ఊహించుకుని భయపడి రాత్రి ఏదో టైప్ చేసి ఆ సెక్షన్లో ఏ సెక్షన్ కింద నోటీస్ ఇస్తున్నావో తెలియకుండా, దేని కింద ఇవ్వాలో కూడా తెలియకుండా నాకు నోటీస్ తీసుకొచ్చారు. పండుగ రోజుల్లో ఇచ్చారు, పుచ్చుకున్నాం. నా ఢిల్లీలో పని ఉంది, నేను వచ్చా. లాయర్లతో కూడా ఆ రోజే మొత్తం ఒక రోజులోనే పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేశా. చేయవలసిందంతా చేశా, ఇంకా చేస్తున్నా. ఇంకా మీ క్రతువులు నేను ఇక్కడ చాలా చేయాలి. ఎందుకంటే నేను పోరాడుతున్నా, నాకు ధైర్యం ఉంది కనుక. మీరు ధీరులు, నేను ధీరుణ్ణి, పోరాడుతున్నా. మీరు ధీరులు, వెన్నుపోటు చంపి ప్రయత్నాలు చేస్తున్నారు. కడప రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఏంటి కడప రాజకీయం అంటే? చంపేసుకుంటారు, అంతే కదా. తన లేదు మన లేదు, చంపేసుకుంటారు. అలాగా చంపాలని చెప్పి మీరు చేసిన ప్రయత్నాలు మాకు తెలిసినవి. అది ధీరుడి లక్షణం. లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు మా చతుర్థ వంశ యోధుని అరెస్ట్ చేస్తాడన్న భయంతో అదే పాదయాత్ర తిరిగి ఆ రోడ్లు అరిగిపోయి, చెప్పులు కాదు రోడ్లు కూడా అరిగిపోయినాయి. అయ్యో వెనకెళ్తే అరెస్ట్ చేస్తారా బాబు. నాగుంటూరు, ఆవుంగోలులోనే సుమారు 3 నెలల పాటు ఒకే ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేసిన యోధుడు మా ముఖ్యమంత్రి గారు. అతని దగ్గర పనిచేసేవాడు నా మీద
నా మగతనం గురించి నన్ను పారిపోయాడట. ప్రజలకి తెలుసు, బట్ మరుపు సహజం కాబట్టి నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నా. అరెస్ట్ చేస్తాడని చెప్పి తిరిగిన దగ్గరే తిరిగి 3 నెలలు తిరిగి ఒక జిల్లాలో 3 నెలలు వాదార్చిన అంతమంది చచ్చిపోయాడా? మీకేం తలనొప్పి కూడా రాలేదు? మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు బాబు. నిజంగా ఆ టైంకి మొత్తం దేశంలో మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు లిస్ట్ అంతా చూసుకుని తిరిగేసి అక్కడక్కడ తిరిగేసి ఓదార్పు యాత్ర. మీ ఫ్యామిలీలో ఒక్కరికి కూడా ఏం కాల, ఒక్కడికి కూడా హెడ్ఏక్ కూడా రాలేదు కనీసం. మరి జనం చచ్చిపోయారంట. సరే తిరిగారు, చచ్చిపోయిన వాళ్ళు లిస్ట్ తీసుకుని తిరిగారు, బాగా ఉంది. ఇక్కడికి రాలేదు, భయపడ్డారు. మరి ధైర్యం వచ్చి అంటారు ఏంటి? మరి తర్వాత 2.5 సంవత్సరాలుగా కోర్టుకు వచ్చారా? రాలేదు. వస్తే తొందరగా తేలిపోతే జైలుకి వెళ్ళిపోతారని భయం. నీ ఇచ్చిన నోటీస్కి నేను భయపడతానికి సంబంధం ఏంట్రా బాబు? ఏంటి సంబంధం? నువ్వు నోటీస్ ఇస్తే ఇలా ఆడిపోతారా? ఏమైంది? తీసుకున్నా నోటీసు, అంతేగా. తీసుకున్నా, నా ఊరు నేను వచ్చా. పారిపోయాడంటాడేంటి? నీ పక్కన ఉన్న సలహాదారుడు అడిగాడు, పారిపోయాడా? నా ఇంటికి నేను వస్తే పారిపోవడం ఎలా అయిపోద్ది? పారిపోవటం. నువ్వు ఇచ్చావు నోటీసు, చెప్తా సమాధానం. వస్తా, చెప్తా, పెట్టుకో జనాన్ని. ఏపీ జనాన్ని పెట్టుకుంటావో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. అని తొందర పడిపోతాడు, పారిపోయాడని తీసుకున్నాగా నోటీస్. ఎస్, నేను రాలేదు, మా ఊరు రాలేదు. ఎందుకు రాలేదు అన్నది నీకు తెలుస్తుంది. ఏదో సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్. కాకపోతే నేను ఏదైనా చెప్పి చేస్తా, అల్లూరు సీతారామరాజు లాగా. అంతేగాని ఇలాగా తెలీదు మనకి అది. సో ఊరికనే ఎదవ హీరోయిజం మీద కొట్టుతోటి ఆడతోటి ఎదవ ట్వీట్లు పెట్టి అనవసరంగా మీ పని మీరు చేసుకోండి. మీరు ఇంట్లో కూర్చున్నారు సరిగ్గా, ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. నేను చెప్పా, ఎందుకురా అంటే 10 కిలోమీటర్ల వల్ల కట్టలేక అని చెప్పి అన్నా. నాకు ఇవాళ పొద్దున్న ఒకడు ఫోన్ చేశాడు, నా స్నేహితుడు. నువ్వు చెప్పిన వలల గురించి నేను ఎంక్వైరీ చేశాను, అసలు ప్రాబ్లం వల కాదంట. 10 కిలోమీటర్లు రోడ్డు వేయాలంటే దగ్గర దగ్గర 20 కోట్లు అవుద్ది. హెలికాప్టర్కి అంతా పోయి చేసినా 10-12 లక్షల కన్నా అవ్వదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది కాబట్టి ఆ 10 కిలోమీటర్లు రోడ్డు వేయలేక ఈ రకంగా హెలికాప్టర్లు వెళ్లారట. సో అంచేత నువ్వు మా ముఖ్యమంత్రిని అపార్థం చేసుకోవద్దు. మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రోడ్లు వేయలేని మా రాష్ట్ర దుస్థితిని, మా రాష్ట్రం అంటారు, మన రాష్ట్రం కదా అన్నాను. సరే నువ్వు ఢిల్లీలో ఉన్నావు కాబట్టి ఇలాగ అనాలి అని చెప్పి వాడు చెప్పాడు. ఏదైనప్పటికీ కూడా ప్రజలు కూడా రోడ్లు వేయలేని ముఖ్యమంత్రి నిస్సహాయ స్థితిని, కనీసం గుంతలు కూడా కప్పట్లేని మరి ఆయన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని మరి హెలికాప్టర్లో వెళ్ళాడంటే వెళ్ళాడు, అదే చీప్ కనుక. సో కాబట్టి అటువంటి కామెంట్లు మనకు అనవసరం. సార్ ఇప్పుడు క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్పండి. స్ట్రైట్ కాదు, 3-4 ప్రశ్నలు అడగండి. అసలు ఇవాళ యాక్చువల్ గా అయితే నేను మీడియా సమావేశం అనుకున్నా. సో కాబట్టి లెట్ us స్టార్ట్ ద మీడియా సమావేశం. మిమ్మల్ని గతంలో కస్టోడియల్ టార్చర్ చేశారు, బాగా కొట్టారు మిమ్మల్ని, అంత జరిగింది, మొత్తం రాష్ట్రం అంతా చూసింది. పార్లమెంట్ లో కూడా కంప్లైంట్ చేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళా మీరు మీ నియోజకవర్గానికి వెళ్తామంటే మీ మీద హత్యాయత్న ప్రయత్నం చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఆత్మహత్య ప్రయత్నం, హత్యాయత్న ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇన్ని కంప్లైంట్లు మీరు స్పీకర్ కి ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చారు, కానీ మీకు ఎక్కడ న్యాయం జరగలేదు. కేసు ఏమో ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నది. బండి సంజయ్ ఒక కంప్లైంట్ చేస్తే బండి సంజయ్ ని కొట్టిన ఆయన మీద చేసుకున్న ఎస్పీని ఎమ్మటే పిలిచి స్టాండింగ్ కమిటీలో మాట్లాడారు, యాక్షన్ కూడా తీసుకున్నారు ఆయన మీద. ఏంటి మీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉండడం అట్లనా మీ మీద ఏం జరిగిన చర్యలు తీసుకోవడానికి కారణం? అట్లా చూడొచ్చా? మీకేమైనా ఫీలింగ్ అనిపిస్తుందా న్యాయం జరుగుతుంది అనేది? బండి సంజయ్ బీజేపీ, అందుకే ఈ షర్ట్ వేసా. మీరు బీజేపీ అన్నట్ట అదేనంట, కనీసం షర్ట్ అనే అర్థం ఉందని షర్ట్ వేసా. చూద్దాం, నాకేసి కూడా టేకప్ చేస్తారని ఆశిద్దాం. అంటే దీని డిలే ఏమైనా హస్తం ఉందంటారా?
ఢిల్లీ కనుక డెఫినెట్ గా మా ప్రభుత్వ హస్తం అయితే ఉంటుంది. అంటే పెద్ద నేతలు ఎవరైనా ఉన్నారు? ఉంటారు, ఉండే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి మా జాతీయ కార్యదర్శి మొన్న అండమాన్లో స్కూబా డైవింగ్ ఇటువంటివన్నీ కూడా చేసి మరి ఆ తర్వాత అండమాన్ సముద్రంలో దూకాక మళ్ళీ ఆయన కనపడతల్లా. మరి ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు. ఆయన అండమాన్ సముద్రంలో దూక్క ముందు చాలా యాక్టివ్ గా ఉండేవారు. డెఫినెట్ గా ఆయన చాలా మేనేజ్మెంట్లు కూడా చేశాడు. సో స్పీకర్ గారిని అదే పదే పదే అడుగుతూ ఉండేవాడు, నన్ను డిస్క్వాలిఫై చేయండి లేదా అడిగంత పంపున్నారు సార్ అది సరే సార్ అని చెప్పి చెప్పుకోడు. మరి ఏమో కారణం నాకు తెలియదు కానీ ఇది లేట్ అవటం. కాబట్టి మొన్న స్పీకర్ గారు అడిగినప్పుడు ముఖ్యమంత్రిని పార్టీ చేయట్లేదు కానీ మిగిలిన వాళ్ళకి నోటీస్ ఇస్తామని అన్నారట మీ విలేకరుల సమావేశంలో. అన్నారు కానీ మరి సెక్షన్ లెవెల్లో మేనేజ్ చేస్తున్నారా, ఏ లెవెల్లో మేనేజ్ చేస్తున్నారో అది కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి నేను రాసిన లేఖలో తెలియజేశాను. చూద్దాం, జాయిలు ఆలస్యమైనప్పటికీ కూడా మరి బండినంత స్పీడ్ గా నాకు రాకపోయినా డెఫినెట్ గా మరి న్యాయం జరుగుతుందనే. బండి సంజయ్ మీద చేసిన ఐపీఎస్ ని ఒక కేసులో ఢిల్లీకి పిలిపించి ప్రివిలేజ్ కమిటీ మోషన్ ముందు నిలబెట్టారు. సేమ్ అదే ఐపీఎస్ ఆఫీసర్ మీ విషయంలో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికి మరి ఎందుకు ఇంత అదే ఇప్పుడు అదే ఐపీఎస్ ఆఫీసర్ గారు లేదా నేను ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ లో ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఆయన రాంగ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ తో ఆయన ఐపీఎస్ కి ఎంపిక అయ్యాడు అనేది కూడా ఒక కంప్లైంట్. ఇప్పుడు ఒకటి నేను స్టడీ చేయవలసిన అంశం ఏంటంటే నిన్న ఆయన అధికారి అయినప్పటికీ కూడా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. ఒక గొప్ప పని ఏంటంటే ఆయన స్వగ్రామానికి ఏదో చేయాలనుకున్నంత పుట్టినూరుకి ఆయన రుణపడి ఉంటారంట. సో ఆయన క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ అక్కడ వారి తల్లిగారి పేరు మీద ఇవన్నీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంచిదే, ఆయన సొంత ఊర్లో క్రికెట్ ఆడుకుంటాం చాలా మంచిదే. ఆయన క్రికెట్ ఆడుకున్న సందర్భంగా ఆ ఊర్లో కూడా నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు వారి స్వగ్రామంలో మరి ఎవరు గొంది రాజు గారు ఎవరు గొంది గాంధీ గారు ఆయనతో ఒక కేసు పెట్టించారు. ఏం కేసు పెట్టించారంటే ఎస్సీ ఎస్టీ కేసు. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసింది ఏంటంటే ఆయన అసలు ఎస్సీ కాదండి, రాంగ్ సర్టిఫికేట్ తో వచ్చారు. ఎందుకంటే హీఈస్ ఏ క్రిస్టియన్ అని ఇప్పుడు ఆయన కూడా అందులో వాళ్ళ తల్లి గారి పేరు గ్రేస్ అని కూడా ఇక్కడ రాశారు. మరి జనరల్ గా నాకు తెలిసి గ్రేస్ అనే పేరు క్రిస్టియానిటీలో ఉంటుంది. క్రిస్టియానిటీ, ఎస్, ఐ వెరీ మచ్ రెస్పెక్ట్ దట్ రిలీజన్. కులాలకు అతీతమైన మతం అది. హిందూ మతంలో కులాలు ఉంటాయి. చాలా మంది కుల వివక్షత మీద, కుల వ్యవస్థ మీద కూడా కొన్ని కామెంట్లు కూడా చేశారు. కానీ కులానికి తావులేని మతం క్రైస్తవం. మరి అందులో మరి గ్రేస్ గారు అబ్బాయి ఎస్సీ ఎలా అవుతారు అనే అనుమానం రావటం సహజం. సో అది రాంగ్ సర్టిఫికెట్. మరి అది ఎవరో లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు రాశారు. ఆ కాపీ నేను కూడా చూశాను, నేను కూడా ఫార్వర్డ్ చేశాను మినిస్ట్రీకి. మరి అందుకని మరి సునీల్ కుమార్ గారు మరి చెలరేగిపోతున్నారా? ఇదే సునీల్ కుమార్ గారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద, అప్పుడు ఆయన నెంబర్ 2 జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టుగా ఉన్నారు, వారి కుమార్తెల మీద ఇది వీళ్ళేది వాడలేదు. ఆ ముఖ్యమంత్రి గారు పలానా అవన్నీ వేసాయంటే ఏదో పెట్టి వేసేస్తారు. అన్ని కోర్టులో కొట్టేశారు. రేపో మాపు నాది కూడా డెఫినెట్ గా ఇది కావాలని చేసింది అన్నది అతి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అదే కదా పట్టవచ్చు కూడా. బట్ కేవలం ఆ సిఐడి వ్యవస్థని మా ముఖ్యమంత్రి గారు ఎవరి మీదన్నా కోపం ఉంటే ఏదో రకంగా కేసేసి
బుక్ చేసేయడానికి ఒక పావుగా వాడుతున్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. అది నిజమే అని కూడా అనిపిస్తుంది. మరి మంత్రి బాలినేని శ్రీనివాస్ గారు కామెంట్ చేశారు సార్. మళ్ళీనా కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారు. దేని మీదంట? చిరంజీవి జగన్ ని కలిసింది ఓన్లీ సినిమా అంశం పైన కలిశారు, అక్కడ ఎక్కడ కూడా ఏం డిస్కషన్ రాలేదనేది ఆయన క్లారిటీ ఇస్తున్నారు. మరి నిన్న మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తులు సీఎం నుంచో ఒక పేపర్ కి లేఖ ఇచ్చారు కాబట్టి పెద్ద వార్త వచ్చింది అన్నట్టు. తాజాగా సోషల్ మీడియా నడుస్తుంది ఏంటంటే అసలు నర్సాపురం లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచే చిరంజీవి గారిని పోటీ చేయాలని కూడా జగన్ కోరినట్టు అనేది కూడా వస్తుంది. అది 3 రోజుల నుంచి వస్తుంది. జస్ట్ ఇది పెద్ద సబ్జెక్ట్, తిరిగి మాట్లాడతాం. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి నా ఫేవరెట్ హీరో గారు అన్నయ్య ఇంతకు ముందు మధ్యలో ఆయన గ్యాప్ రాకముందు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు నాకున్న సమాచారం మేరకు కూడా మరి నా మీద సరైన అభ్యర్థి దొరక్క ఒక పక్క నేను పలానా పార్టీలోకి వెళ్తాను అన్న ఇన్ఫర్మేషన్తోనో అనుమానంతోనో మరి ఆ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి స్థానిక నాయకుల్ని వారు మాట్లాడగలిగిన నాయకుల్ని కాళ్ళ వేళ పడి బతిమాలుకుంటున్నారు అన్న వార్తలు నేను విన్నాను, నిజమని కూడా తెలుసుకున్నాను. ఈలోపు ఒకవేళ మరి అంతా జరిగితే మరి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారా చాలా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ద్వారా, అఫ్ కోర్స్ ఆ ప్రముఖ కాంట్రాక్టర్ చిరంజీవి గారు ఒరిజినల్ గా నేనే ఇంట్రడ్యూస్ చేశా ఒకప్పుడు. ఇప్పుడు వారి ద్వారా మరి ముఖ్యమంత్రి గారు అడిగించారని, బట్ 2-3 రోజులు తర్జన తర్వాత చిరంజీవి గారు నిర్వర్ధంగా దాన్ని తిరస్కరించారని నాకు తెలిసింది. ఇది 100% నిజమని నేను చెప్పలేను, కానీ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సరైన అభ్యర్థి కోసం చూస్తూ మరొక పక్క పడిపోతున్న మా పార్టీ ప్రాబ్లం, మరి మా పార్టీ పడిపోతుందంటే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేజ్ అవుతారు కాబట్టి మరి కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఇండైరెక్ట్ గా మద్దతు ఉంటుంది అనుకున్నారో ఏంటో, మరి ఆయనకు తెలియదు కళ్యాణ్ గారు విలువలు కట్టుబడిన వ్యక్తి అని. వీళ్ళకిలాగా చిన్న చిన్న ఆఫర్లు ఇచ్చేస్తే పడిపోతారని ఎలా అనుకుంటున్నారో ఇంకా అర్థం చేసుకోవాలంటే కళ్యాణ్ గారిని మా ముఖ్యమంత్రికి ఇంకా టైం పడుతుంది. కనీసం ఇన్ని ట్రబుల్స్ పెట్టినా కూడా దగ్గరికి కూడా మా దగ్గరికి అంటే మా ముఖ్యమంత్రి దగ్గరికి రాని వ్యక్తి అవసరమైతే ఓటీటీలో రిలీజ్ చేస్తానని సాహసంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఆ ప్రయత్నాలు నిన్న చిరంజీవి గారు నాకు ఎటువంటి రాజ్యసభ ఆఫర్ నాతో మాట్లాడలేదు, ఇచ్చినా కూడా నేను తీసుకోను, రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి మా ప్రభుత్వం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొకరిద్దరి మీద కక్షతో సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న మాట నిజం. సరే, చర్చలు, ఆ చర్చలకు ఎవరిని పిలవాలండి? మంచు విష్ణుని పిలవాలి. ఎందుకంటే వాళ్ళకు అసోసియేషన్ ఉంది, వాళ్ళకు ఫోరం ఉంది, ఆర్టిస్టులు. ఎందుకంటే చిరంజీవి గారు ఆర్టిస్టు. ఒక ఆర్టిస్ట్ ని పిలిచినప్పుడు ఆర్టిస్టుల ఫోరం ఉంది, పైగా మేము ఒకటే ఫ్యామిలీ అని చెప్పి మరి ఈయన చెప్పినా చెప్పకపోయినా మరి అందరికీ తెలుసు కాబట్టి ఆ మధ్యన కొన్ని సెల్ఫీలు కూడా రిలీజ్ చేశారు కాబట్టి మంచు విష్ణుని పిలవచ్చు. లేదు మోహన్ బాబు గారిని రిక్వెస్ట్ చేసిన పెద్ద మనిషిగా, విద్యావేత్తగా ఆయన కూడా రావచ్చు. అందరూ కలిసి పిలవాలి.
ఒంటరిగా చిరంజీవి గారిని పిలిచి ముఖ్యమంత్రి పొట్ల భోజనం పెట్టి మాట్లాడవలసిన అవసరం ఏమిటి? కేవలం రాజకీయం కాకుండా ఇంకా ఏదన్నా కేవలం సినిమా ఇండస్ట్రీ గురించి, టిక్కెట్ల సమస్య గురించి చిరంజీవి గారిని పిలిచి ఈయన భోజనం పెట్టి మాట్లాడాడంటే జనాలు ఏమన్నా ఎరిపప్పలా? ఆ జలవా? చిరంజీవి గారిని పిలిచి మాట్లాడారంటే ముఖ్యమంత్రి ఏంటి సంబంధం? చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే సంబంధం? 10 మంది సూపర్ హీరోల్లో ఇప్పుడు చేస్తే ఓకే, ఈ స్వర్ణ టాప్ 2-3 వెళ్ళొచ్చు. ఆయనతో మాట్లాడుకోండి. మీకు కావాల్సిన పిలిచి భోజనం పెట్టేసుకుని టికెట్ల గురించి మాట్లాడేశానని చెప్తారా? అక్కడ ఉంది కదా ఇండస్ట్రీకి ఇండస్ట్రియల్ బాడీస్ ఉన్నాయి. పైగా 3 రోజుల ముందే చెప్పారు చిరంజీవి గారు, నేను ఏ పెద్ద రేఖను తీసుకోను, సాగరా బాబు నాకు అనవసరం అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన్ని పిలిచి టైమ్స్ నౌను కూడా సాక్షి టైమ్స్ అని కూడా పేరు పెట్టేశారు ఈ మధ్యన. మరి అందులో రాయించుకుని మరి కాస్త అతని పేరు కూడా పాటు చేశారు. దొంగ న్యూస్ ఇచ్చారు, ఏ న్యూస్ ఇచ్చారు అని లీకులు ఇచ్చి మరి సాక్షి టీవీలో మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఈ చిరంజీవి గారు రాజ్యసభ అని అదని ఇదని అనుమానం వచ్చేలాగా ముసిముసినాలు నవ్వుకుంటూ మరి కాదేమో అని అంటూ అవుననిలాగా మొహం పెడుతూ మరి ఎంత రచ్చ పాప పెద్ద మనిషిని చిరంజీవి గారిని ఇలాగ చేశారే. మరి కోసం వరకు ఏంటంటే ఎలాగో అలరైపోయింటుంది. సాక్షిలో కూడా ఒక ఇలా చిరంజీవి గారు అన్నారు అన్యాయంగా కొంతమంది మీడియా వాళ్ళు, మళ్ళీ అది కూడా మళ్ళీ ప్రతిపక్షం మీద వాళ్ళు అలరి చేశారు. రాయించుకుంది మీరు, రాయించింది మీరు, అసలు ఆయన పిలిపించింది మీరు. చిరంజీవి గారిని టికెట్ల గురించి పిలవడానికి మాట్లాడుతూనే తప్పు. పిలవాల్సింది వేరే వాళ్ళని, చేసింది రాజకీయం, మళ్ళీ వేరే వాళ్ళ మీద బురచనటం. ప్రయత్నించుకోండి ముఖ్యమంత్రి గారు, ఎవడో దొరకకపోతే సరదాగా మీరే వేసేయండి. ఎంపీకి ఎలాగో పోయింది, మీరు మళ్ళీ రాజీనామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకో దానికి మీ పైన ముఖ్యమంత్రిగా నా మీద అసలు చేయవుంది. ఆ ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతుంది కదా, ఎలా ఓడిపోతారు ఇక్కడ? ఎందుకంటే ప్రజలు ఎందుకు వేస్తారమ్మా? ప్రజల ఓట్లు రైతులా ఏడుస్తున్నారు, ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఏడుస్తున్నారు, సచివాలయ సిబ్బంది రోడ్ల మీద ప్లేకార్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎవడు హ్యాపీగా ఉన్నాడు? ఇప్పుడు పలానా వాడు హ్యాపీగా ఉన్నాడని చెప్పండి. రాయలసీమలో అభివృద్ధి ఏదో కొన్ని కులాలు, కొన్ని మతాలు, ఆ కుల మత ఫీలింగ్ తప్ప నిజంగా అభివృద్ధి అన్నదే ఏం చేశాం మా ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఆనందం రాష్ట్ర ఆనందం కాదంటారా? ముఖ్యమంత్రి ఆనందం రాష్ట్ర ఆనందం. ఈ పండుగ సందర్భంగా చాలా సంతోషంగా అనిపించింది. అవునవును, ఆయన గోవులు చూస్తేనే మనసు పులకించింది. చూసా, బాగుందా? లింగిలో కూడా చాలా బాగున్నారు, అది నేను కాదంటూ. బట్ ప్రజల గురించి చెప్తున్నా, ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించే పరిస్థితి ప్రజల్లో ఇవాళ ఉందా? మరి నాకైతే డౌట్. ఎందుకంటే కొన్ని డబ్బులు ఎవరికన్నా ఉందనుకో, పని అడిగి తిరగాలని ఉంటుంది. తిరగాలంటే రోడ్డు ఉందా? అందరికీ హెలికాప్టర్లు అరువుగా రావు కదా ఫ్రీగా తిరగటానికి. పబ్లిక్ సొమ్ముతో తిరుగుతున్నాడు ఆయన, మరి అందరూ తిరగలేరు. మరి హెలికాప్టర్లు అందరికీ రావు. సో ఎవడు హ్యాపీగా ఉన్నాడు? మా రైలు వ్యాపారం చేసిన వాడు ఫీల్డ్ నేను ఇస్తానంటాడు, సీడ్ నేను ఇస్తానంటాడు. ఆ తయారు చేసేవాడి దగ్గర తీసుకుని అమ్ముతానంటాడు. ధాన్యం నేనే కొంటానంటాడు. కొన్న ధాన్యాన్ని డబ్బులు ఎవరు? పలానా వాడు హ్యాపీగా ఉన్నాడని చెప్పండి. మందు బాబులు బాగా మందు బాబులు హ్యాపీగా ఉన్నారు. అసలు అందరూ ఆల్కాలే లేదంటున్నారు. నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. రేపు సోమవారం అన్నాడు కదా, పెద్ద సబ్జెక్టు అది తయారు చేస్తున్నా. చాలా పెద్ద సబ్జెక్టు. ఆ రిపోర్ట్లు, అందులో ఏం కెమికల్స్ ఉన్నాయి అన్ని వచ్చేసినాయి నా దగ్గర. కేంద్ర ప్రభుత్వ శాంపుల్స్ అన్ని వచ్చేసినాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలకి మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకొని వేసుకుంటుందని నిన్న జగన్ రాసింది. గోరుముద్ద ఇవన్నీ ఉన్నాయి. మిగతా పథకాల పైన కూడా కేంద్రం అవును. ఈ రోజు నేను ట్రై చేశా. బహుశా నెక్స్ట్ వీక్ నేను కలుస్తాను నరేంద్ర సింగ్ తోమర్ గారిని. ఇలాగే స్మృతి ఇరానీ గారి లెటర్ తీసుకుని వెళ్ళి మన రైతులకు మనం ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మనం ఇచ్చేదాన్ని మా వాళ్ళు
ఆయన చక్కని ముఖాలు ఉందంతో వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి పెట్టారు. సో ఈసారి మనం ఇచ్చినప్పుడు క్లియర్ గా కో బ్రాండింగ్ ఎలా అయితే స్మృతి ఇరానీ గారు బ్యాన్ చేశారో అలాగే మీరు కూడా ఒక లేఖ రాసి ఈ చిరునవ్వుల ఫోటోల్ని అట్లీస్ట్ ఆయన ఇచ్చుకుని 7,000కి ఇచ్చుకుంటాడు తప్ప మన 6,000కి మా నాన్న వచ్చేస్తుంది ఏంటమ్మా? మీ ప్రభుత్వం కదా సార్ ఇష్టం. అంతేనంటావా? సరే అయితే ఏమో మన నాన్న వచ్చేస్తాను. సో మన 6,000కి అది ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అక్కడ అలాగే రూరల్ డెవలప్మెంట్ కొన్ని ఉన్నాయి. మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కూడా మరి నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు. సో మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళు ఇచ్చే స్కీములు కనీసం నేను ఒక 70% రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అడ్వర్టైజ్మెంట్ల కాస్ట్ తగ్గించగలనని చెప్పి నేను భావిస్తున్నాను. చూద్దాం మరి నా ఈ ప్రయత్నంలో మరి ఎంతవరకు సఫలీకృతం అవుతానో. ఇక ఒక చిన్న ఇష్యూతో ముగిద్దాం. సుధాకర్ రెడ్డి గారు, ఎన్పి సుధాకర్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు. ఈ మధ్యకాలంలో నాకు ఎంతో నచ్చిన సినిమా పుష్ప అని కూడా చెప్పా. బాగా నచ్చిన డైలాగు అది. దాని మీద సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్యన ఏమైందంటే కొంతమంది గొడవ మొదలెట్టారు. విలన్లకేమో రెడ్ల పేర్ల, హీరోలకేమో వేరే రకం పేర్లు పెట్టుకుంటారా? ఈ సినిమాలో ఎర్రచందనం వాళ్ళని అందరూ రెడ్లు అని చెప్పి బాలరెడ్డి అని, గుల్రెడ్డి అని పేర్లు ఉన్నాయి అందులో. అవి పెట్టారని చెప్పి గొడవ చేశారు. దాని మీద సుధాకర్ రెడ్డి గారు రాసింది ఒక 10 లైన్లు చదువుతా, చాలా ఇంపార్టెంట్. ఎర్ర దొంగలు ఎవరో జగన్ తేల్చాలి, కుల నేతలు కళ్ళు తెరవాలి. ఎందుకంటే గతంలో ఈయన ప్రకాష్ జవదేకర్ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం. ఆ టాస్క్ ఫోర్స్ కూడా తీసేశారు. అప్పుడులో మేము కంట్రోల్ చేశాం ఈ ఎర్రచందనం దొంగలను అన్నారు. దానికి ఎంత వాల్యూ ఉంటుందని చెప్పి ఆ సినిమా చూసేదాకా నాకు కూడా తెలియలా. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎర్ర దొంగలకు అద్దం పట్టింది. ఇందులో తిరుమల శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ కళ్లకు కట్టినట్టు చూపారు. సినిమాలో పరోక్షంగా చెప్పిన పేర్లన్నీ వాస్తవాలు. రాసింది కూడా రెడ్డి గారే. అందులో చూపిన ఎంపీ, ఇతర దొంగల నాయకులు అందరూ ఒకే పార్టీకి చెందిన వారు అన్నది బహిరంగ రహస్యం. ఇందులో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వారే ముఖ్యులు. వారిలో కొందరు తిరుపతిలో ఉంటూ రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు తిరుపతి వచ్చినప్పుడు బ్యానర్లు కట్టి హంగామాలు చేస్తారు. అవినీతి పరులైన అధికారుల సహకారంతో కోట్ల విలువైన అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. లంచాలు మరిగిన అధికారుల దగ్గరుండి దొంగలకు సేవలు చేస్తుంటారు. అలాగే రాజకీయ పార్టీల నేతలకు భారీ ఎత్తున చందాలు ఇస్తుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొని హల్ చల్ చేస్తుంటారు. జీతాలు లేక బతకలేని కొందరు జర్నలిస్టులకు మామూలు ఇచ్చి అనుకూల వార్తలు రాయించుకుంటున్నారు. అలాగే వ్యతిరేక వార్తలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ సినిమాలో ఎర్ర దొంగల పేర్లు చూసి కొందరు నాయకులు ఒక కులం మీద బురద చల్లారని విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శలు చేసే నాయకులు ముందు కళ్లు తెరవాలి. ప్రస్తుతం ఎర్ర దొంగల్లో ప్రముఖులందరూ ఆ కులస్తులే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది నేను అన్నంత కాదు బాబోయ్. ఇది సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్. ఆయన అన్నది నేను చదువుతున్నా. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకొంచెం వైరల్ చేద్దాం నేను చదువుతున్నా అంతే. ఎందుకంటే నాకు నచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాని ఫలానా కులం వ్యక్తి నిర్మించారు, ఫలానా కులం వారు నటించారు అన్న విమర్శలు మానాలి. సిగ్గుంటే కులం పరువు తీస్తున్న ఎర్ర దొంగలను కులం, కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి బహిష్కరించాలి. ప్రతిపక్ష పార్టీలు ధైర్యంగా ఎర్ర దొంగల భాగవతాలు బయట పెట్టాలి. సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సో దీనికి ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఈ విలన్లకేమో ఈ పేర్లు పెడతారా, ఈ రోజుకి పెట్టరా అన్నారు. సమరసింహారెడ్డి బాలకృష్ణ సినిమా హీరో రెడ్డి కదా, ఆది కేశవరెడ్డి, ఆది చెన్నై రామారావు మరి హీరో రెడ్డి కదా. ఇంద్రసేనారెడ్డి మా చిరంజీవి గారు హీరో రెడ్డి కదా. భరత్ సింహారెడ్డి యాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేసింది హీరో రెడ్డి కదా. ఎన్ని సినిమాలు రాలేదు, వచ్చినప్పుడేమో దాని గురించి మాట్లాడరు.
ఏదో సినిమాలో ఏదో పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి రెడ్డి అనేది ఒక టైటిలే కాబట్టి అదో కులం కాదు కాబట్టి ఆ టైటిల్ హోల్డర్స్ ట్యాక్స్ కలెక్టర్స్ కాబట్టి గతంలో ట్యాక్స్ కలెక్టర్లే జనరల్ గా మంచి చేసినా చెడ్డ చేసినా ఆ ఇమేజ్ ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి పెట్టుకుని ఉండొచ్చు పేర్లు. ఇలా పేర్లు పెట్టినప్పుడేమో నోరు మూసి కూర్చుని పిల్లలకి పెట్టినప్పుడేమో మా కులాన్ని అవమానించారని చెప్పి ఎక్కడో అసలు ఏ కులం ఫీలింగ్ లేని నాగిరెడ్డి గారిని తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. కులం చూడడం మతం చూడడం అన్న మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలు ఉండాలి తప్ప ప్రతి దాంట్లోనూ ఇలాగా కులం చుట్టం మతం చుట్టం నాకు నచ్చలేదని చెప్తూ